ప్రపంచంలో కల్లా అతి గొప్ప హీరో కిరీటం ఎగ్జిబిషన్ లోకి రాబోతోంది. పురిపురి నగరంలో మొదటిసారిగా ఎగ్జిబిషన్ లో ఈ కిరీటం దర్శనమివ్వబోతోంది. మనం వెళుతున్నాం, అక్కడికి వెళుతున్నాం. కానీ కిరీటాన్ని చూడ్డానికి కాదు, దాన్ని దొంగిలించడానికి. అద్భుతం బాస్, అద్భుతం. కవిత అయితే బాగానే ఉంది, కానీ ఏమీ ప్రయోజనం లేదు. ఎప్పుడు మనం ఎగ్జిబిషన్ కెళ్ళి దొంగతనం చేసినా మోటుపతులు వచ్చి మనల్ని పట్టుకుంటున్నారు. కాబట్టి మనం ఈసారి జనమందరితో కలిసి ఎగ్జిబిషన్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. అవును బాత్, అవును. మనం కూడా అందరిలాగే లోపలికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేద్దాం. నోరు మూసుకో పాప్కార్న్ పిచ్చోడా. మనం మామూలు మనుషులం కాదు, దొంగతనం చేసేవాళ్ళం. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కానీ అక్కడికి మోటుపతులు వస్తారు, వాళ్ళనే చేస్తారు బాస్. ఈసారి దొంగతనం మన చేతులతో చెయ్యం. నా దుర్మార్గపు బుర్రలోంచి తుఫాన్ లాంటి ఒక ఐడియా బయటకు వస్తోంది. మనం పత్రుని కిడ్నాప్ చేద్దాం, మోటుని బెదిరించి బలవంతంగా దొంగతనం చేయిద్దాం. కానీ బాస్, ఈ ఐడియా ఎలా పనిచేస్తుందంటారు? నేను కిడ్నాప్ చేయడంలో ఎక్స్పర్ట్ ని. పదండి, కిడ్నాప్ కండి సిద్ధం చేయండి. ఏమైంది మోటు? నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాం. అందుకే ముందుగా మోటు తల మీద దెబ్బ కొట్టి స్పృహ లేకుండా చేశాం. ఏంటి, మీరు మోటు బుర్ర మీద కర్రతో కొట్టారా? బాస్ బాస్, నా మాట వినండి, పారిపోదా. అరే, నేను మిమ్మల్ని పారిపోనిస్తే కదా. ఏమిటిది, ఏం చేస్తున్నావు? మేము నిన్ను కిడ్నాప్ చేయడానికి వచ్చాం, కానీ నువ్వేమో మమ్మల్ని కొడుతున్నావు. నా స్నేహితుడిని కొట్టడానికి మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మోటు, ఏమైంది? ఏం లేదు, నీకేమీ కాలేదు కదా? మేము పత్రుని కిడ్నాప్ చేశాం. అతని ప్రాణాలు దక్కించుకోవాలనుకుంటే వెంటనే నువ్వు మా దగ్గరికి రావాలి. హలో, ఏమన్నారు? జాన్, నేను 3 అంకెలు లెక్క పెడతాను. ఈలోగా పతుల్ని నువ్వు నా దగ్గరికి పంపలేదు అంటే నిన్ను ఎలా కొడతాను అంటే నిన్ను నువ్వే గుర్తుపట్టలేకుండా పోతావు. నేను లెక్క పెట్టడం మొదలు పెడుతున్నాను. 3. ఆగు ఆగు, నువ్వు ఇంకా 1, 2 లెక్క పెట్టలేదు. చిన్నగా 3 లెక్క పెట్టేశావు. ఇది చీటింగ్, చీటింగ్. కొట్టద్దు. అదిగో అటు చూడు, ఎత్తిన రాయి మీద పతుల్ని బాంబులతో బంధించాను. మా నంబర్ 2 కూడా అక్కడే ఉన్నాడు. నువ్వు గనక నన్ను కొట్టడం ఆపలేదంటే బాంబులు పేల్చి పతుల్ని పైలోకానికి పంపిస్తాను. నా స్నేహితుడిని ఏమీ చేయొద్దు. నువ్వు ఏం చేయమని చెప్తే అదే చేస్తాను. నువ్వు ఆ వజ్రాల కిరీటాన్ని దొంగిలించి తీసుకురావాలి. అది ఎగ్జిబిషన్ లో ఉంది. నేను దొంగల్ని పట్టుకుంటాను, కానీ దొంగతనం చెయ్యను. నువ్వు ఈ రోజు దొంగతనం చేస్తున్నావు. నువ్వు నీ స్నేహితుడు ప్రాణాలు కాపాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ రోజు దొంగతనం చేసే తీరాలి. అరే, నువ్వే చెప్పు, ఇప్పుడు నేను ఏం చేయాలో? పతుల్ని కాపాడుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. చూడు, నువ్వు ఇలాగే స్టాచ్యూ అయి అక్కడ నిల్చుంటావు. సమయం చూసుకుని దొంగతనం చేస్తావు. ముందు నన్ను చూసుకొని ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని నమ్మొచ్చో లేదో. ఆపు ఆపు ఆపు, లేదంటే నువ్వు మరోసారి పతులను చూడలేవు. చింగ గారు, ఈ మోటు పతులు ఎక్కడున్నారు? ఉదయం నుంచి వాళ్ళిద్దరూ కనపడటం లేదు. అవును, నేను వాళ్ళ కోసమే వెతుకుతున్నాను. వాళ్ళనే ఇక్కడ సెక్యూరిటీకి ఇన్ఛార్జ్ గా పెడదాం అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరూ మాయమైపోయారే. ఓయ్, ఇద్దరు ఫోన్లు కూడా ఆగిపోయాయి మిత్రమా. వెనక నుంచి ఎవరో తుమ్మారు, కానీ వెనకాల ఎవరూ లేరు కదా. కానీ ఈ తుమ్ము ఎలా వచ్చింది? వెళ్ళిపో, నన్ను ఎందుకలా నువ్వు ఇబ్బంది పెడుతున్నావు? ఎవరు 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 ఈ హుష్ హుర్ర్ అన్నది ఎవరు? మీ పని మీరు చేసుకోండి. విగ్రహాలు ఎప్పుడైనా ఉషు ఉర్రని అంటాయా? మీరు ముందుకు చూడండి. సారీ, వెరీ సారీ సార్.
ఈ రాజుగారికి కోపం వచ్చింది, కానీ ఆయన కరెక్ట్ గానే చెప్పారు. నేను నా పని మాత్రమేగా చూసుకోవాలి. లగాయతు రాజు మాట్లాడొచ్చు, కానీ విగ్రహం ఎలా మాట్లాడుతుంది? ఇతను విగ్రహాలు మాట్లాడమని చెప్తున్నాడే. అయ్యమ్మా, విగ్రహం నువ్వు ఎలా మాట్లాడావు? ఇది మాట్లాడలేదు. బహుశా అది నా భ్రమ అయి ఉంటుంది. వద్దు వద్దు ప్లీజ్, వద్దు వద్దు ప్లీజ్, దూరంగా వెళ్ళిపో. విగ్రహం తుమ్మింది, విగ్రహం తుమ్మింది, కానీ ఎలా తుమ్మింది? ఎలా 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 ఎలా? అరే, విగ్రహాలు ఎప్పుడూ తుమ్మవు. నువ్వు విగ్రహాల మీద పరిశోధన చేయడానికి వచ్చావా, కిరీటాన్ని రక్షించడానికి వచ్చావా? నీ పని మీద నువ్వు ఫోకస్ చేయి. ఓ సారీ సార్, నేను హీరో గారి మకుటాన్ని కాపాడడానికే వచ్చాను. వెరీ సారీ. ఈ రాజు గారు కూడా కరెక్ట్ గా చెప్పారు, నేను నా పని మీదే ఫోకస్ చేయాలి. ఓయ్ మిత్రమా, సింగం గారు, అసలు విగ్రహం ఎలా మాట్లాడుతుంది? అయ్యమ్మా, మళ్ళీ మోసం, ఏదో గందరగోళం. ఇది మాట్లాడలేదు. అయ్యమ్మా, ఇదేమిటిది? ఎవరైనా కాపాడండి, అందరూ పారిపోండి త్వరగా. అయ్యమ్మా, నా ప్యాంట్ లోపల ఎలక ఉంది. ఎలక 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 ఉంది. ఈ రోజుకి ఎగ్జిబిషన్ అయిపోయింది, రేపు రండి. అక్కడ ఏం జరిగింది? అయ్యమ్మా, మకుటాన్ని ఎవరో దొంగిలించారు. హలో, ఓకే ఓకే, అలాగే అలాగే. ఇదిగో హీరో కిరీటం. ఇక నా స్నేహితుడు పొత్తుల్ని వదిలిపెట్టు. హ్యాండ్స్ అప్ జాన్, నీ ఆట ఇక్కడితో కట్టు. మోటు ఆ కిరీటాన్ని దొంగిలించుకొచ్చాడు, కానీ అలాగే నాకు ఫోన్ చేసి విషయం కూడా చెప్పాడు. థ్యాంక్ యూ మోటు. మర్యాదగా గన్ను కింద పడేయండి సింగం గారు, లేదంటే మా నెంబర్ 2 పత్రుని బాంబులతో పైకి లేపేస్తాడు. అలా చూడండి, అతని చేతిలో రిమోట్ ఉంది. నేను ఎలాంటి రిమోట్లకి భయపడను. డ్యూటీ ఫస్ట్, యు ఆర్ అండర్ అరెస్ట్. లేదంటే మోటు పతులు, మీరిద్దరూ నన్ను చాలా అల్లరి చేసేశారు. నన్ను ఎన్నోసార్లు జైలు కూడా పంపించారు. అరే, నా జీవితాన్ని కష్టాల పాలు చేశారు. మీరిద్దరూ ఇప్పుడు పోరాడబోతున్నారు. మీలో ఎవరు ఓడిపోతారో వాళ్ళని బాంబులతో పైకి పంపిస్తారు. మొదలు పెట్టండి. 3 లెక్క పెడతాను, మీరిద్దరూ ఫైట్ స్టార్ట్ చేసుకోవాలి. 1 2 ఇదిగో 3. నేను ఓడిపోయాను, నన్ను చంపేసేయండి. పత్రుడిని వదిలేయండి. అరే లేదు, నేనే ఓడిపోయాను. చూడండి, పైకి లేవలేకపోతున్నాను. మోటును వదిలేయండి, నన్ను చంపేయండి. మీరిద్దరూ రెండో వాళ్ళని కాపాడడం కోసం బాంబులతో బద్దలైపోవాలనుకుంటున్నారు. ఏమి స్నేహం అది, ఏమి స్నేహం అది. కానీ నేను ఈ రోజు మోటు పతుల జోడీని విడదీసే తీర్తాను. కొత్త రూల్, ఎవరు గెలుస్తారో వాళ్ళని బాంబులతో లేపేస్తాను. ఎవరు ఓడిపోతారో వాళ్ళు బతికి బయటపడతారు. స్టార్ట్ ద ఫైట్. పతులు, దయచేసి ఓడిపో ప్లీజ్. లేదు మోటు, నువ్వే ఓడిపో. ఈ రోజు నేను నిన్ను ఎట్టి పరిస్థితులను గెలవనివ్వను. అంతే. మోటు పత్రు లాంటి ఫ్రెండ్షిప్ నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదు. లగాయతు, నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి స్నేహితుల్ని నేను ఎక్కడా చూడలేదు. పక్క వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళని బాంబులతో చంపేయమంటున్నారేంటి?
ఈ రోజు మొదటిసారిగా మోటు పతులను చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను చూడాలి. అరే పతులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి చేయి. ఇలా ఎంతసేపు కొట్టుకుంటాం. ఐడియా సజ్జి. నెంబర్ 2 రిమోట్ బటన్ నొక్కు. మాతో పాటు జాన్ కూడా చనిపోతాడు. బటన్ నొక్కమంటారా? తెలివి తక్కువ దద్దమ్మా, నొక్కకు. నేను తన్ను తింటున్నా పర్వాలేదు, దాన్ని నొక్కకు. నువ్వు అలా చూస్తూ ఉండు. బటన్ మీద వేలు తీసేయ్. నేను ఓడిపోయాను. ఈ మోటు పతుల జోడీతో గెలవడం చాలా కష్టం. చింగం గారు, నన్ను కాపాడండి. నన్ను జైలుకి తీసుకెళ్ళండి. అయ్యమ్మా, చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. సారీ, మోటు పత్రుల చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. పురుపురి నగర ప్రజలారా, ఈ రోజు బ్రేవరీ కాంపిటీషన్ అంటే సాహస వీరుల పోటీ. పురుపురి నగర్ లో గొప్ప సాహసవంతులు ఎవరో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? ఓకే, మొట్టమొదటి సాహసం ఈ ప్రమాదకరమైన కొండపైకి తాడు సహాయంతో ఎక్కాలి. నేను అందరి మీద ఒక కన్నేసి ఉంచుతాను. అప్పుడే ఎవరు తప్పు చేయకుండా ఉంటారు. చింగం గారు, మీరు ఈ పోటీలో పాల్గొనడం లేదా? నేను ఈ పోటీలో పాల్గొంటే మీరందరూ ఓడిపోతారు. ఈ ప్రపంచానికే తెలుసు ఈ చింగమంత మొనగాడు ఇంకెవరూ ఉండరని. సరే, వెళ్ళి మీ పోటీ కానివ్వండి. ఆన్ యువర్ మార్క్స్, గెట్ సెట్ అండ్ గో. ఇటివు, నేను వేస్తాను. అసలు నీకు ఏ పని సరిగ్గా చేత కాదు. నువ్వు ఫెయిల్ అయ్యావు పతులు, కానీ విసరడం మాత్రం ఓ ప్రొఫెషనల్ రాక్ క్లైంబర్ లాగా విసిరావు. లగైతు, మోటు పతులు ఇంకా కిందే ఉన్నారు. వాళ్ళకి ఇంకా తాడు కూడా విసరడం రాలేదు. ఆ మోటుకి సమోసాలు తినడం మాత్రమే తెలుసు. ఇక ఏ పనికి పనికిరాడు. శభాష్ మోటు పతులు, అసలు మీరింత వేగంగా కొండపైకి ఎలా రాగలిగారు? మీరు ఏ టెక్నిక్ ను ఉపయోగించారు? దీన్నే టైగర్ టెక్నిక్ అంటారు. టైగర్ టెక్నికా? ఇంతకు ముందు ఎప్పుడు నేను ఇలాంటి టెక్నిక్ పేరు వినలేదు. కాంపిటీషన్ పూర్తయిన తర్వాత నేను మీ దగ్గరకు వచ్చి ఈ టెక్నిక్ నేర్చుకుంటాను. ఈ పోటీలో రెండవ సాహసం ఏమిటంటే పొగరు బట్టిన దున్నపోతుపై సవారీ చేయడం. మీరందరూ ఇద్దరిద్దరు కలిసి ఒక జోడీగా ఏర్పడి దాన్ని ఏదో విధంగా కంట్రోల్ చేసి దాని మీద స్వారీ చేయాలి. లగైతు, ఈ దున్నపోతు చాలా ప్రమాదకరంలా కనిపిస్తోంది. ఓయ్, నువ్వేమి దిగులు పడుకు గసిటేరాం. నేను ఎటువంటి స్ప్రే తీసుకొచ్చానంటే ఆ స్ప్రే దాని కొమ్ములు వంచి అది మనకు లోబడి ఉండేలా చేస్తుంది. అప్పుడు అది మనం ఏం చెప్తే అలాగే చేస్తుంది. పతులు పద, మనం ఆ దున్నపోతు మీద కూర్చుందాం. వద్దు, బహుశా అది నీ ఎరుపు రంగు బట్టలు చూసి కాలు దువ్వుతున్నట్టుంది.
దున్నపోతు పెద్దన్నయ్య. అదిగో ఆ మోటు పత్రుల్ని చూడు. దిగుడు బాబాయ్, పద మనం ఆ దున్నపోతుల మీద సవారీ చేద్దాం. రా. నా చెయ్యి పడ్డాక ఎలాంటి దున్నపోతైనా తల వంచాల్సిందే. మమ్మల్ని ఏం చెయ్యొద్దు. మెల్లగా వెళ్ళు. ఎవరైనా మమ్మల్ని కాపాడండి. అయ్యో వెరీ గుడ్ మోటు పతులు. మీ ఇద్దరికి సాటి ఎవ్వరు ఇప్పుడు అందరం సున్సాన్ బంగ్లాకి వెళ్తున్నాం. అక్కడ హాల్లో ఉన్న ట్రాఫీని ఇక్కడికి తీసుకొస్తున్నాం. కానీ అక్కడికి అర్ధరాత్రే వెళ్ళాలి, ఇప్పుడు కాదు. అయ్యమ్మా, నాకు భూతాలంటే చాలా భయం. సింగం గారు, నిజానికి దయ్యాలు భూతాలు ఏవీ లేవు. నేను చాలాసార్లు రాత్రిపూట ఈ భవనానికి వచ్చాను. ఈ రోజు మీరే భూతంలా వేషం వేసుకుని అందర్నీ భయపెట్టాలి. నేను తెలుసుకోవాల్సిందేంటంటే భూతాన్ని చూసిన తరువాత కూడా ఎవరు ధైర్యంగా నిలబడతారు అని. వాళ్ళు జీవితంలో మర్చిపోలేనంతగా నేను భయపెడతాను. వెరీ గుడ్ సింగం గారు, నేను మీ పక్కనే ఉంటాను, మీకు సాయం చేస్తాను. ఇదిగోండి భూతం డ్రెస్సు. మీరు లోపలికి వెళ్ళి దాక్కోండి, నేను తర్వాత వస్తాను. అదిగో అటు చూడండి, వాళ్ళందరూ వచ్చేస్తున్నారు. మీరందరూ ఇప్పుడు లోపలికి వెళ్ళి గోల్డెన్ ట్రాఫీని తీసుకురావాలి. ఆ తరువాత ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తాం. జాగ్రత్తగా వెళ్ళండి, ఇది చాలా ప్రమాదకరమైన ప్రయాణం. రాత్రులు ఇక్కడ భూతాలు తిరుగుతుంటాయని అందరూ అంటుంటారు. అరే పెద్దన్నయ్య, దాని గురించి నేను కూడా విన్నాను. నువ్వేం భయపడకు, నేను పక్కనుండగా ఏ భూతం నీ దగ్గరికి రాలేదు. ఈ రోజు తేలిపోతుంది ఎవరు ఎంత గొప్ప ధైర్యవంతులో. ఓకే, ఆల్ ద బెస్ట్, గో. అరే, నా 20 ఏళ్ళ అనుభవంలో నేను భూతాన్ని ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే భూతమే లేదు కదా. లగైతు భూతాలు లేవని జనాలే అంటూ ఉంటారు, కానీ నేను ఎప్పుడు అనలేదు. నిజం. ఇదిగో గసిటేరా, నువ్వు ఊరికే అలా భయపడకు. నేను సైంటిస్ట్ ని. సైన్స్ ఏం చెబుతోందంటే అసలు భూతాలనేవే లేవు అని. కానీ నువ్వేమంటా? నేనేమంటున్నానంటే అతను అయిపోయాడు. నువ్వేమంటావు గసీటారాం? లగాయితూ భూతానికి నా పేరు కూడా తెలిసిపోయింది. నేను ఒప్పుకుంటున్నాను, భూతాలు ఉన్నాయని. మమ్మీ కాపాడు. ఇప్పుడు రెండో జట్టు. అరే ఏమిటిది, వీళ్ళెలా కింద పడిపోయారు? హలో పెద్దన్నయ్య, హలో. గసిటేరాం, హలో. లే పెద్దన్నయ్య, లే. నువ్వులే పెద్దన్నయ్య. అరే పెద్దన్నయ్య, పెద్దన్నయ్య, అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరు ఎందుకు ఇలా పడిపోయారు? మోటు, వీళ్ళని ఇక్కడే ఉండనివ్వు. మనం వెళ్ళి ఆ ట్రోఫీని వెతుకుదాం. భూతాలు పిశాచాలు అనేవేవి లేవు. అవి చూసిన నన్నేవి చెయ్యవు. భూత పేద పిశాచాలు ఏవి లేవు. ఓయ్, మరి అంత భయపడకు, నేనున్నాను కదా.
చూసావా భూతాన్ని నేను ఎలా కొట్టాను? భూతాన్ని కొట్టావా? నువ్వు భూతాన్ని కొట్టావా? అదిగో అలా చూడు, భూతం మళ్ళీ వస్తుంది. అందరికి అంటే దాని అర్థం భూతాలు ఉన్నాయనే కదా. బాక్సరన్నయ్య తన పెడతాను పైకిలే, నువ్వే పడిపోతే ఇక నన్ను ఆచకనే. చూస్తుంటే బాక్సర్ అన్నయ్యలా నేను పడుకోవడమే మంచిది అనిపిస్తుంది. 2 వికెట్లు అవుట్. ఇప్పుడు మోటు పత్లు. అరే వీళ్ళ కూడా పడిపోయారేమిటి? ఏదో తేడా ఉంది. తేడాగా ఉందనుకోవడం కాదు, కాస్త జాగ్రత్తగా నడు, చుట్టుపక్కల చూస్తూ ఉండు. అరే మోటు, ఇది తారు ఏంటి ఇలా ఇరుక్కుపోయావు? అరే భూతం పారిపోయింది. నిజమైన భూతం అయితే భయపడి పారిపోదు. పద వెంబడిద్దాం. ఆహా, ఏమిటి మనకి కష్టాలు? అయ్యమ్మా, ఏమైంది? మీరెందుకంత భయపడుతున్నారు? భూతాలు, నిజమైన భూతాలు, నల్ల రంగులో ఉన్న భూతాలు దెయ్యాలనేవి ఏమీ లేవు. మనం వాళ్ళని భయపెట్టడానికి అలా అన్నాం, కానీ మీరే ఇలా భయపెడితే ఎలా? భూతాలు అటు చూడండి. మేయర్ గారి పక్కనున్న ఆ భూతం మన చింగం గారే అయి ఉంటారు. మనల్ని భయపెట్టడానికే ఇదంతా. సార్ ఇదిగోండి మీ ట్రోఫీ. ఇది నాది కాదు, మీ ఇద్దరి ట్రోఫీ. నిజానికి దాని మీద హక్కున్నది మీ ఇద్దరికే. మీరు మమ్మల్నే భయపెట్టేశారు. మోటు పత్లు, మీరిద్దరే ఈ పుర్పురి నగరంలో అసలైన ధైర్యవంతులు. కంగ్రాచులేషన్స్.